జనసేన పార్టీ ఎట్లుందన్న తెలంగాణలో? గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామాన్ని విస్తరించే దిశగా పోతుంది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా లేకపోతే నిజంగా ప్రజలు కూడా కోరుకుంటారు? 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ని చూసారు, టీఆర్ఎస్ ని చూసారు, ఒక కొత్త తరాన్ని చూడాలనుకుంటారు. అంటే తప్పే. అండ్ ఎందుకన్నా జనసేనని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? కోట్లాది మంది అభిమానులే ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమా తీస్తే 200-300 కోట్లు వస్తాయి. అది ఇచ్చిపెట్టి ఆయన సొంతంగా శస్త్రచికిత్స భుజానికి శస్త్రచికిత్స చేసుకుంటే సొంతంగా పైసలు పెట్టుకుంటారు. చెప్పు, ఈ రోజులలో దేశంలో ఎవరైనా పెట్టుకుంటారు అట్లా? తప్పు చేసినా ఎప్పుడన్నా అనిపించిందా భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టాడు? పార్టీని వదిలేసిన దానికంటే నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను ఆగం చేసిరని బాధనే ఎక్కువ. సో ఇప్పుడు బీజేపీ అనేది ఆల్రెడీ కేంద్రంలో కలిసి పనిచేస్తుంది. రేపు మళ్ళీ మీరు బీజేపీ నాయకులతోటే కలిసి పనిచేయాలి అన్న. అది పార్టీ చూసుకుంటుంది అన్న. నేను అప్పుడు రెడీ కదా అన్న, నేను పార్టీ చూసుకుంటుంది. నేను అందరు నాయకులు ఇట్లనే ఉంటాను అంటే అందరు నాయకులు అట్లా పార్టీ ఏది ఆదేశిస్తే అది శిరసా వహించడానికి పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వ్యక్తిగానే ఇప్పటికే ఒక బ్రాండ్ వేసేసి తెలంగాణలో ఆదరిస్తారని చెప్పేసి అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో నాగబాబును సీఎం చేస్తారు, చిరంజీవిను సీఎం చేస్తారు, రామ్ చరణ్ సీఎం చేస్తారు అని చెప్పలే కదా. జనసేన తెలంగాణ పార్టీలు తెలంగాణలో ఆంధ్రలో ఎవరు? తెలంగాణలో ఎవరు కదా. రేపు ఏదైనా పదవులు వచ్చినా తెలంగాణ బిడ్డలో వాడుతూ. తొక్కుడు రాజకీయాలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారు అన్న? నేను ఎవరిని దొక్క భగవంతుడు దొక్కాలనుకుంటే దొక్కుతాడు. నేను దొక్కనే ఎవరు దొక్కుతానో దొక్కాలంటే ఎవరు దొక్కలేడు అన్న భూమి మీద. నేను భూస్థాపితం చేస్తా, నేను తొక్కేస్తా అని అహంకార మాటలు మాట్లాడినాడు ఎవడైనా భగవంతుడు. కొన్ని మాటలు ఎట్లాగే అనిపిస్తుంది చెప్తున్నా. నేను తొక్కే మనం వయసుకు మించి క్యాడర్ ని మించి ఎక్కువ మాట్లాడుతున్నా. నా ఆవేశం అది. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం? గజ్వేల్ కూర్చున్నాం. గజ్వేల్ అంటేనే కేసీఆర్ అంటేనే గజ్వేల్. అంత బ్రాండ్ ఉన్న దగ్గర జనసేన పార్టీ ఒక ఆంధ్ర పార్టీ తీసుకొచ్చి ఈరోజు సీనన్న నేను ఎమ్మెల్యే అయిపోతా అనడం కొంచెం అంటే జోక్గా అనిపిస్తుంది. వాడంత పొడుగు, వీడు అంత అడ్డముండు, వీడు ఇంత పొడుగు, వాడి మీద నువ్వు ఇట్లా గెలుస్తావంటే ప్రజల ఆశీర్వదింటే గెలుసా. నా తలరాజు గెలుస్తుంటే అట్లా గెలుస్తా. నేను కష్టపడతా కదా. నేను చిన్నోనే కావచ్చు, నేను మరీ చెప్తున్నా, నేను చిన్నోనే కావచ్చు. నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటుండదు, కానీ నాకు గోల్డ్ రీచ్ కాకపోతే నేను కమర్షియల్నే కాదు. నా గోల్ నేను 100% రీచ్ అవుతా. ఇక్కడ పెద్ద పెద్ద దిగ్గజాలను నా కాలం కలిసి వస్తే నేను ఏదంటే అది చేయగలను. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కమ్మరి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే శ్రీనాన్న. నమస్తే రాజన్న. ఎట్లున్నావు అన్న? చాలా బాగున్నా. సో మొత్తానికి జనసేన పార్టీ ఎట్లుందన్న తెలంగాణలో? చాలా రోజుకు మంచిగా కింది స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో ఒక గ్రామాన్ని విస్తరించే దిశగా పోతుంది. అది తట్టుకోలేక కొంచెం మంది చాలా మంది విమర్శిస్తారు. కానీ ఎవరైనా విమర్శలు చేసినా చాపకింది లాగా తెలంగాణలో చాపకింది లాగా జనసేన పాకుతుంది. నిజమేనా? 100% నిజాలే చెప్తా కదా. ఏదో రెండు ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ తెలంగాణలో కూడా వచ్చేసింది. గ్రామం బొర్రి కరీంనగర్ జిల్లానో మంచిర్యాల జిల్లానో ఆసిఫాబాద్ జిల్లానో పోయి జనసేన అంటే ఏందని అడగండి ఒకసారి. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా లేకపోతే నిజంగా ప్రజలు కూడా కోరుకుంటారు? ఈ రోజుల నుంచి ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ని చూసారు, టీఆర్ఎస్ ని చూసారు, ఒక కొత్త తరాన్ని చూడాలనుకుంటారు. అన్న తప్పేముంది. ఓకే, మంచి చేయాలని వచ్చినప్పుడు ఎవరినైనా వెల్కమ్ స్వాగతించాలి కదా. అయితే ఫస్ట్ సీన్ అన్న బీజేపీ జనసేన అనేది ఇంకా మైండ్లో నుంచి పోలేదన్న చాలా మందికి. సో మిమ్మల్ని నేను ఫస్ట్ బీజేపీ నాయకులు అందామా జనసేన అందామా అనిపించింది. చాలా రోజుల నుంచి అంటే ఒకటే పార్టీని పట్టుకొని నడుస్తాం కదనే, అట్లనే అనిపిస్తుంది. నాకు కూడా కొంచెం మనసుకు బాధ అనిపించిన తప్పది. పరిస్థితులను బట్టి కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. తప్పు చేసినా ఎప్పుడన్నా అనిపించిందా భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టడం? పార్టీని వదిలేసిన దానికంటే నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను ఆగం చేసిరని బాధనే ఎక్కువ ఉంది. పార్టీ నాకు ఎక్కడ తక్కువేం చేయలేదు. నాకు పోస్టులు ఇచ్చింది, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇచ్చింది. అప్పుడు బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ ఉన్నప్పుడు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇచ్చారు. తర్వాత మెదక్ పార్లమెంట్ బీజేపీ జోనల్ ఇన్ఛార్జ్ అని ఇచ్చారు. పార్టీ ఏం తక్కువ లేదు. నేను కష్టపడిన దానికంటే నాకు ఎక్కువనే ఇచ్చింది పార్టీ. నేను పార్టీ కూడా సేమ్ టైం అంతే కష్టపడ్డా. సో బీజేపీ పార్టీ కంటే ఎక్కువ నేను ఎంపీ గారికి ఎక్కువ కష్టపడ్డా నేను అనుకుంటాను. సో బీజేపీ అంటే ఇంకా అభిమానం పార్టీ పరంగా? పార్టీ పరంగా ఎవరైనా అభిమానం కదా. ఎవరు శత్రువులు ఎవరు మనకి ఎందుకు శత్రువులు చెప్పు, మన పని మనం చేసుకుంటూ పార్టీల నుంచి వెళ్ళిపోయింది బీజేపీ అట్లా ఇట్లా అన్నట్టు అనలే. నేను నాకు అట్లేం అట్లా మరీ అంత దిగజారణ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక గోల్ తోడు పని చేస్తున్నా. ఆ గోల్ నాకు భగవంతుని ఆశీర్వాదం ఉండి నా తలరాత మంచుకుంటే ఆ గోల్ రీచ్ అవుతా. ఎవరినో విమర్శించి ఎవరినో చేస్తే ఏమొస్తుంది?
ఏదన్నా రగన్నని ఎట్లా వదిలిపెట్టాలనిపిస్తుంది? ఎందుకంటే రగన్న మాటలు వినడానికైనా రగన్నతో ఉండడానికైనా ఈరోజు రాష్ట్రంలో చాలా మంది ముందరికి వస్తారు. అట్లాంటి రఘునందన్ రావు అంటేనే ఒక బ్రాండ్. నేను కూడా మాటలు వినే దగ్గర అయింది. మాటలు విని అంటే అన్నతో ఏదైనా సాధ్యమవుతుందని అంటే 6 ఇంజిన్లే దగ్గర పోయినా, కానీ ట్రావెల్ చేసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు 4 రోజులు సోపతి తెలుసు కమ్మర్సీన్ అంటే దూరంకి వెళ్ళి మంచిగానే కనిపిస్తాడు. ఇప్పుడు నీకు రాగానే చాయ్ పోసిన జెర్సప్ అయితే ఇంత గిస్కెళ్ళు పెడతా, మధ్యాహ్నం అయితే ఆకలి అయితే అన్నం పెడతా, సాయంత్రం దాకా ఉంటే కానీ తెలిసేది నాతో ఏం చేస్తాను. అట్లా నేను 12 ఏళ్ళు 13 ఏళ్ళు తిరిగినా కాబట్టి రగన్న లోకానికి కనిపించేది వేరు, ఇంకోటి వేరు ఉంటుంది. ఏదైనా 2 ఉంటాయి కదా, బొమ్మ బొరస అన్నట్టు ఉంటుంది జీవితాలు. అంటే ఏ విషయంలో రగన్నకి మీకు చెడైంది ఎక్కడ అంటే చాలా వరకు విమర్శలు ఏమంటున్నా, ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు అనుచరులు ఉంటారు. అనుచరులు ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో కొంచెం అంటే మనం ఏం డైరెక్ట్ అడగం, ఏదైనా పనులు తీసుకుపోతాం. పనులు తీసుకుపోయినప్పుడు అది చేసి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంచెం నాకు తెలిసి చాలా మంది రాజకీయ నాయకులు, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు పెద్ద పెద్ద వాళ్ళు ఎందుకు అంటే ఈజీగా ఎందుకు గెలుస్తారు? ఎప్పుడు అనుచరులు అనేది బట్టలు చెంపుకుంటారు, వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు, ఫ్యామిలీలు వదిలేసి పని చేస్తారు. మేము కూడా అట్లనే పని చేసినాం. అట్లా పని చేసినప్పుడు మమ్మల్ని కూడా చూసుకోవాలి కదా. మేము ఎప్పుడు డబ్బులు అడుగుతాం. ఇప్పుడు ఏదైనా నువ్వు రాజన్న ఒక పని తీసుకొచ్చినవి, నేను ఒక రాజన్న నువ్వు సార్ దగ్గర వదిలిపోయినా పని తీసుకొచ్చిన, నువ్వు నాది కాదని రాజన్నకే ఫోన్ చేసి ఇక నేను అవలాగానే కదా. ఓకే, నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఇప్పుడు పిల్లలకు ఫీజులు కట్టాలి, నేను బతకాలి, నేను తెల్లబట్టలే, దానికి ఒక గంజేయాలి, ఒక కార్ మెయింటైన్ చేయాలి, అట్లా డీజిల్ వేయాలి, ఇడికెళ్ళి వెళ్తుంది. అంటే పనులు చేసి పెడితే మీరు అనుకున్నది అన్ని చేసి పెడితే లీడర్ మంచోడు, పని చేయకపోతే మాత్రం అన్న ఇట్లా చేసి అన్న అట్లా చేసి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? మేము ఇంట్లో అడగలేము, మేము ఇంట్లో అడగలేము. మేము తీసుకోపోయిన పనులు ఆయన జబ్బులకెళ్ళి ఇవ్వమంటలేం కదా. జబ్బులకెళ్ళి ఏ లీడర్ అని ఇస్తాడా? మా లీడర్ అసలు ఇయ్యాడు అనుకో, మా లీడర్ అసలు ఇయ్యాడు. జేబులకెళ్ళి ఏ ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను ఆపద వచ్చిపోతే 50,000 లక్ష రూపాయలు కట్ట తీసేస్తాడు. ఎవరో ఓటేసిరా ఓటేలా అవన్నీ చూడు. ఆయన నిజంగా ఆయన చుట్టూ తిరిగి అనుచర వర్గానికి కూడా ఏదైనా ఆపద వస్తే ఇంటికి చెక్ పంపిస్తాడు ఆయన. మేము అట్లా ఇప్పుడు అడిగినామా? అయినా మీ దగ్గర ఉండేదే 40,000 కదా. ఇప్పుడు ఎంపిక దగ్గర ఉండే తిప్పికూడదు. ఇప్పుడు ఆయన 2001 నుంచి రాజకీయం చేస్తుండే. ఎంతమంది లీడర్లను తయారు చేసింది చెప్పండి? అంతమంది లేని ఉప ఎన్నికల్లో గెలవడం, తర్వాత ఉప ఎన్నికల రాష్ట్రం మొత్తం పనిచేసింది. నూకల పువ్వు పెట్టినా పనిచేసింది, పార్టీ కోసం అభిమానంతో పనిచేసింది. ఎన్నోట్ల తెలిసి గెలిచినాం మనం, ఎంత కష్టపడితే గెలిచినాం. ఓకే, ఎంత కష్టపడితే గెలిచామంటే నా వెయ్యట్లంటే నాటే జోక్ కదని. అవును, ఈ నూకా పువ్వు పెట్టినా, పురుగుల అన్నం పెట్టినా తినిపోయారు కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేన్ని ఎక్స్పెక్ట్ చెయ్యరు, మా నాయకుడు గెలిస్తే చాలు అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ కమర్సీన్ అన్నకి రగన్నకి చెడింది కేవలం ఏదన్నా సెటిల్మెంట్ల విషయంలోనే అన్నా. నేను సెటిల్మెంట్ అన్నా ఏమన్నా మనకు నచ్చినోనికి మనకేం చేస్తున్నావు, మన వానికి ఏం చేసినాం ఒకటే ముచ్చట. నువ్వు నాకు ప్రాణం ఇచ్చేంత, నేను కరోనాలో నాకు బై ఎలక్షన్లలో కరోనా వస్తే యశోదలో వండుకొని వచ్చి నేను మళ్ళీ పని చేసిన. నేను చచ్చిపోతే ఏంది నా ఫ్యామిలీ పరిస్థితి? నేను బతుకున్నా కాబట్టి ఇలా నువ్వు నా ముంగట కూర్చున్నావు, నేను చచ్చిపోతే ఏంది? నా పిల్లలు ఆగమైందిరా కాదా? అంటే చాలా గట్టి దెబ్బనే తాగినట్టుందని ఇంత ఫైర్ గా. అదే చెప్తున్నా నాన్న, బాధ అనేది ఎట్లా ఉంటది కదా. నువ్వు చెప్పినా కదా అంత ఫైర్ బ్రాండ్ ఇంత ఫైర్ బ్రాండ్ అట్లా వదిలేసి ఎందుకు వచ్చినావు అంటే బాధ వెళ్తూనే వస్తుంది కదా. సో అలాంటిది ఇక్కడ అంటే మీ ఆఫీస్ రాగానే రగన్న తోటి మీరు దిగిన ఫోటో చూసిన నేను అది తీయాలనిపించలేదు. రోజు ఆ ఫోటో ఇన్ని రోజులు నా ఎన్నుకుండే ఫోటో ఇప్పుడు నా ముంగట ఉంది, అది చూసుకుంటేనే పని చేస్తాను. నేను చెప్తున్నా కదా, నేను చిన్నోనే కావచ్చు, నేను మరీ చెప్తున్నా. నేను మొన్న వేరే ఛానల్ కూడా చెప్పినా నేను చిన్నోనే కావచ్చు, నన్ను చూసి చాలా మంది నవ్వుకుంటుండొచ్చు, కానీ నా గోల్ రీచ్ కాకపోతే నేను కమర్సీనే కాదు. నా గోల్ నేను 100% రీచ్ అవుతా. ఇక్కడ పెద్ద పెద్ద దిగ్గజాలు ఉండొచ్చు, కేసీఆర్ లాంటి మహానాయకులు ఉండొచ్చు, ఎక్సీఎం అయినా ప్రజెంట్ శాసనసభ్యుడు, నా కాలం కలిసి వస్తే నేను ఏదంటే అది చేయగలుగుతా, నేను చేస్తా కూడా. నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. సో రగన్న తోటి మొత్తానికి గట్టు పంచాయతీలా లేకపోతే ఇంకేదైనా? ఏ పంచాయతీ లేదు, చెప్తున్నా కదా. ప్రేమతోటి వెళ్ళిండ్రు, ప్రేమతోటి వచ్చేసిండ్రు. ప్రేమతోటి నేను అభిమానం ఉండబట్టే ఫోటో పెట్టుకున్నాను. అదే మరి అభిమానం అన్నా. ఇప్పుడు నేను ఫస్ట్ ఆయన దగ్గర పోయినప్పుడు నేను పైసల కోసం పోలే, ఏమో సెటిల్మెంట్ చేస్తాను పోలే, అభిమానంతో పోయినా, అభిమానంతో ఇన్ని రోజులు పని చేసిన. ఇప్పుడు నువ్వు అభిమానంతో పక్క కొంచెం ఏదన్నా బాధ ఉంటుందో ఇప్పటికీ మార్కెట్ లో రగన్న మనిషి అని చెప్పేసి అంటారు కానీ అనుకోని మనం అనుకున్న దానికి ఏం చేయాలి. ఎవరు పేరు అయితే వచ్చింది, ఎవరి వల్ల పేరు ఎవరు వచ్చింది? రగన్న. అరే ఇప్పుడు నేను ఏం పడితే నీ మనిషి అనకపోతే ఎవరి మనిషి అంటారు. అదే ఇప్పుడు నిన్ను కూడా ఎక్స్పోజ్ చేసినా లేదా? బ్యానర్ కట్టిన రోజు బ్యానర్ కట్టిన, ఫ్లెక్సీలు వేయలే ఎవడు? మొన్న బర్త్డేకి వేసిన 1,00,000 రూపాయల ఫ్లెక్సీలు, 1,00,000 రూపాయలు వేసిన, ఎవడేసి చెప్పమని. రేపు రగన్న మళ్ళీ పిలుస్తా, నేను అది పిలిచినప్పుడు మాట్లాడదాం చెప్తున్నా. 1,00,000 రూపాయలు ఎవడేసి చెప్పండి. ఎవరు గజ్వేల ఫ్లెక్సీలు అయినప్పుడు నేను ఫ్లెక్సీలు వేసిన, మొత్తం హైవే మొత్తం వేసిన. గెలిచినప్పుడు బై ఎలక్షన్ వల్ల సిద్దిపేట నుంచి అల్వాల్ దాకా ఫ్లెక్సీలు వేసిన, 100 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. మొన్న రీసెంట్ బర్త్డే కన్నా, మొన్న పోయిన మార్చి 23 తారీఖు పటాన్చేరు నుంచి పుప్పాల కూడా గచ్చిబౌలి దాకా ఫ్లెక్సీలు వేసిన.
నా నాయకుడి మీద అభిమానం ఉంటేనే కదా నువ్వేదో సెటిల్మెంట్ చేసి పైసలు ఇస్తుంటే నేను వేయలే కదా, అభిమానం ఉంటే కదా వేసింది. సో మీకు అన్న మీద కోపం కన్నా ప్రేమ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అన్న మీ అన్న మాటల్లో. ప్రేమ ఉంటది, దేశం ఉంటది అన్న. నాకు ప్రత్యర్థి అనేది రాజకీయంగా నేను వ్యక్తిగతంగా ఇప్పుడు మీలాగా కార్యకర్తలు అసలు నాకు ఆ పని కాలేదు అని చెప్పేసి బయటికి రావడం ఎంత నేనేమంటున్నా, ఇప్పుడు దుబ్బాక మొత్తం ఉంది కదా, నువ్వు బై ఎలక్షన్ అక్కడ పనిచేసినావు కదా, ఇప్పుడు దుబ్బాక ఏ కార్యకర్తనన్నా మంచిగా రంగన నాకు ఇది చేసిందని చెప్పని నేను ముక్కు 4 రాస్తా. ఛాలెంజ్ ముక్కు 4 రాస్తా. ఆనే దుబ్బాకనే రాస్తా, మారమ్మ గుడికాడ రాస్తా. దుబ్బాక మారమ్మ గుడి ఉంటుంది, ఆడనే రాస్తా. దుబ్బాకలో దుబ్బాకలో ఇంత బై ఎలక్షన్ కొట్లాడారు కదా, మళ్ళీ 23 ఎందుకు కొడిపోయారు? లక్షలు ఖర్చు పెట్టినాం కదా మనం, ఎందుకు కొడిపోయారు? ఎవడన్నా పని చేసిండా? నువ్వు అసలు పైసలేవో ఉత్తిగా నిన్న మొన్న వచ్చడానికి ఎక్స్ సర్పంచ్లకు 5-5 లక్షలు ఇస్తాయి. అనుకుంటా ఈ 10 ఏళ్ళకు జెండా వస్తుండు, వాడిని భుజం ఖాయలు చేస్తాడు, జెండా వస్తుండు, వానికి రూపాయి ఇవ్వకపోతే నిన్న మొన్న వచ్చిన టీఆర్ఎస్ వానికి కాంగ్రెస్ వానికి 5-5 లక్షలు ఇస్తాయి. మీరు విమర్శిస్తుంది మామూలు వ్యక్తి అన్న వ్యక్తి కాదు, నేను గ్రౌండ్ లో జరిగేది చెప్తున్నా. ఆయనకి ఇదంతా తెలుసో తెలియదో నాకు తెలియదు, గ్రౌండ్ లో జరిగేది చెప్తున్నా. ఇప్పటికి కూడా మెదక్ పార్లమెంట్ ఏ జిల్లా అధ్యక్షుడు కరెక్ట్ ఉన్నాడు చెప్పండి? మెదక్ పార్లమెంట్ లో 3 జిల్లాలు ఉన్నాయి, ఏ జిల్లా కరెక్ట్ పనిచేస్తున్నాడు? ఎవరు కరెక్ట్ సంతృప్తిగా ఉన్నారు? అందరూ అసంతృప్తులే. ఇప్పుడు ఎంపీ ఉన్నాడని చెప్పేసి ఎవరు నోరు మెత్తలే అన్న. 2028లో చూడండి, ఒక్కడన్నా ఉంటే నన్ను అడగండి. బీజేపీ ఖాళీ చేస్తారు సిద్దిపేట, ఉమ్మడి మెదక్ జిల్లాలో. నేను చెప్తున్నా కదా, ఎవరు సాధం అంటే ఒకటే. ఇప్పుడు ఎన్ని రోజులు నువ్వు ఒక కనసాగితో మెయింటైన్ చేద్దామంటే నడవదు. ప్రతి ఒక్కరికి సంసారం ఉంటుంది, ప్రతి ఒక్కరికి అవసరాలు ఉంటాయి, అవకాశాలు రావాలని చూస్తారు. టైం వచ్చినప్పుడు అనగదొక్కాలని అనగదొక్కేస్తారు. ఏముంది అన్న, టైం కదా మనిషి. ఇప్పుడు టైం అనేది నీకు ఒక్కరికే సొంతం కాదు కదా, నాకు కూడా వస్తుంది, తమ్మునికి కూడా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. చిన్న వార్డు మెంబర్ కూడా టైం వస్తుంది. రేపు ఎలక్షన్ లో అన్నోడు 5 వాడాలంటే మన ఇంటికి పోయి మనం మాట్లాడొస్తాం. సో తొక్కుడు రాజకీయాలు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్న? నేను ఎవరిని దొక్క భగవంతుడు దొక్కాలనుకుంటే దొక్కుతాడు. నేను దొక్కనే ఎవరు దొక్కుతానో తొక్కాలంటే ఎవరు దొక్కలేడు అన్న భూమి మీద. నేను భూస్థాపితం చేస్తా, నేను తొక్కేస్తా అని అహంకార మాటలు మాట్లాడినాడు ఎవడైనా భగవంతుడు. కొన్ని మాటలు ఎట్లాగే అనిపిస్తుంది చెప్తున్నా. నేను తొక్కేస్తా, వయసుకు మించి క్యాడర్ ని మించి ఎక్కువ మాట్లాడుతున్నా. నా ఆవేశం అది, నేను ఆవేశం. నేను ఎప్పుడు ఇంత సీరియస్ గా మాట్లాడలేను, ఎప్పుడు నేను ఇంత నా ఆవేశం ఆవేదన అది. ఓకే, నీకు అట్లా అనిపిస్తుంది వచ్చి నేను చెప్పేది అంతా ఆవేదన. నేను అబద్ధాలు చెప్తలేదు. అబద్ధాలు ఎవడు ఇంత నిజంగా ఇంత గట్టిగా చెప్పలేడు, నిజాలు మాత్రమే ఇంత గట్టిగా చెప్పగలుగుతాం. సో ఇప్పుడు బీజేపీ అనేది ఆల్రెడీ కేంద్రంలో కలిసి పనిచేస్తుంది. రేపు మళ్ళీ మీరు బీజేపీ నాయకులతోటే కలిసి పనిచేయాలి అన్న. అది పార్టీ చూసుకుంటది అన్న. నేను అప్పుడు రెడీ కదా అన్న, నేను పార్టీ చూసుకుంటది. నేను అందరు నాయకులు ఇట్లనే ఉంటాను అంటే అందరు నాయకులు అట్లా ఉంటారు. పార్టీ ఏది ఆదేశిస్తే అది శిరసా వహించడానికి పనిచేస్తా. ఎంపీటీసీకి పని చేయమన్నా చేస్తా, జెడ్పీటీసీకి పని చేయమన్నా చేస్తా, రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో పని చేయమని చెప్తా. అందులో పొత్తుంటే బీజేపీ పని చేస్తా. నేను బీజేపీతో ఎవరితో నాకు సంబంధం లేదు కదా. నా పార్టీ ఏది పని చెప్తా పని చేస్తా. ఇప్పుడు రేపు రాబోయే 2028 ఎలక్షన్లు వస్తాయి, ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి. ఈ 2 కాన్స్టిట్యూన్సీ జయరాబాయ్ అని చెప్తే చేస్తా, లేకపోతే నువ్వు నిలవర్రాబాయ్ అంటే నేను నిలబడతా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం? గజ్వేల్ కూర్చున్నాం. గజ్వేల్ అంటేనే కేసీఆర్ అంటేనే గజ్వేల్. అంత బ్రాండ్ ఉన్న దగ్గర జనసేన పార్టీ ఒక ఆంధ్ర పార్టీ తీసుకొచ్చి ఈరోజు సీనన్న నేను ఎమ్మెల్యే అయిపోతా అనడం కొంచెం అంటే జోక్గా అనిపిస్తలేదు. నేను ఎమ్మెల్యే అయిపోతాం అంటలేనే, ప్రజలు ఆశీర్వదిస్తే అయితే అంటారు. నేను విర్రవీగిన అదే ఇప్పుడు ఎమ్మెల్యే వరకు ఇప్పుడు నిన్న మొన్న వరకు ఆ లీడర్లు ఎంపటి తిరిగి ఏకంగా ఎమ్మెల్యే టార్గెట్ గోల్ ఉండాలి కానీ మంచి గోల్ ఉండకపోతే ఏం లాభం చెప్పు. మంచి ఎమ్మెల్యే అయింది, ఇలా మినిస్టర్ అవుతుంది, ఎవరిని తక్కువ అంచనా వేయద్దు కదా. ఐడియా ఉంది కదా మీకు. పశ్చిమ బెంగాల్ దీది టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఆమె మీద ఒక పని మనిషి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయింది. అలా గసంటి ఎగ్జాంపుల్ తీసుకో, ఎగ్జాంపుల్. కానీ వాడంత పొడుగు, వీడు అంత అడ్డముండు, వీడు ఇంత పొడుగు ఉండు, వాడి మీద నువ్వు ఎట్లా గెలిచావు అంటే ప్రజల ఆశీర్వదింటే గెలిచా. నా తలరాత్రి వెళ్తుంటే అట్లా గెలిచా. నేను కష్టపడతా, నా కష్టానికి దేవుడు మంచి రూట్ చూపిస్తే ఆ రూట్ లో పోతా. కానీ ఎవడో దొక్కుతాడని ఎవడో భూస్థాపితం చేస్తాడని భయపడి ఇంట్లో కూర్చున్నంత దద్దమ్మని కాదు, అంత పిరిగి కూడా కాదు. చాలా ధైర్యంతో, చాలా మొండిగా, రూపాయి లేకు నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా అంటే నాతో మొగడే లేడు అనుకుంటాను. నేను అనుకుంటా, మీరు అనుకుంటే అయిపోతుంది. నేను అనుకుంటానే అది చూపిస్తా కదా. ఎట్లా చూపిస్తాయి? 2 నెలల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నా కదా ఏదో ఒకటి. నిన్న కూడా చెప్పిన, ఇంత పెద్ద పార్లమెంట్ లా ఒక ఆటో పెట్టలే, నేను 50 ఆటోలు పెట్టి తిప్పుతాను. ఇప్పుడు సర్ప్రక్రియ మీద 50 ఆటోలు పెట్టి తిప్పుతున్నా. నేను చిన్ననే కావచ్చు, నాకు 100 కోట్లు లేకుండొచ్చు, రాజకీయం అడ్డం పెట్టి 100 కోట్లు నేను సంపాదించలే, డబ్బల్ పైసలు తీసుకోలే. నేను చెప్తున్నా కదా, ఇలా 50 ఆటోలు పెట్టి తిప్పుతున్నా. నేను పని ఈ రోజు రాజకీయాల్లో డబ్బులు లేని పని కాదు, ఏకంగా మీరు ఎమ్మెల్యేకే టార్గెట్ చేసి అట్లాంటిది గజ్వేల్. నేను అవినీతిని రాజకీయం అడ్డం పెట్టుకుని సంపాదిస్తాను. నేను వ్యాపారాలు చేసుకుంటాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నిజాయితీగా సంపాదిస్తాను. నేను ఇక్కడ అవినీతి సంపాదిస్తే నేను తీసుకుపోయి లోపలేపి నన్ను తొక్కాలనుకుంటున్న వాళ్ళకు అదే చెప్తున్నా. నన్ను భూస్థాపితం చేయనుకున్న వాళ్ళకు, నన్ను తొక్కాలన్నకు మంచి అవకాశం ఇది. నేను ఏడు తప్పు చేస్తున్నా దొరకబట్టి లోపలేది. మీ కసి తీర్చుకోరు. సీనన్న శత్రువులు ఉన్నారా?
చెప్పలేమన్నా శత్రువులు మన ముంగట తిరుగుతారే వెనకాల వెనుపోటు పొడిచేటోళ్ళు ఉన్నారు. పొడుస్తారు పడతారు, మనం జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా మనం ఎవడో నేను శత్రువులను తయారు చేసుకోలేని అన్న నేను సాఫ్ గా పోతున్నా, అందరిని అన్న అనుకుంటూ పోతా, అరే అనుకుంటూ పోతే అరే శత్రువు అవుతాడు, అన్న అనుకుంటూ పోతే శత్రువు ఎందుకు అవుతాడు. ఓకే ఇన్ కేసు దేవుని దయవలు ఇవ్వడానికి ఇట్లనే భూస్థాపితం చేస్తా తొక్కుతా పీక్తా అన్నోని దేవుడు చూసుకుంటాడు. అంతే. పొట్టుని పొడుగోడు కొడితే పొడుగొని ఎవరు కొడతారు, పోషమ్మ కొడుతుంది. అట్లా. సో ఇది కేసీఆర్ రాజ్యం, కేసీఆర్ ఇలాకా, కేసీఆర్ అడ్డా. గజ్వేల్లో అంటే వేరేదేమని అనుకుంటుంటే గజ్వేల్లోనే నిలబడతారు. గజ్వేల్ నేను పుట్టిన దగ్గర నిలబడతా కానీ వేరే దగ్గర నేను నిలబడతాను. సో ఫిక్స్ అయిపోయిండ్రు. ఫిక్సే, నా పార్టీ అవకాశం ఇస్తే 100% గజ్వేల్లో గజ్వేలే ఎమ్మెల్యే క్యాండిడేట్ కమ్మరి సీను అన్నా. నేను ఏమంటున్నా, నేను పని చేసుకుంటూ పోతా 28 దాకా, అన్న నేను దానికి ఫిట్ అయ్యి నేను అర్హుని అయితే నా పార్టీ నన్ను పిలిచి రెడీ. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను రెడీ. నేను ఫస్ట్ నేను మా పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పింది కూడా అది. నేను అంటే నేను ఆస్పిరెంట్ గానే వస్తున్నా, నా పనితనం చూసి మీరు ఇయ్యని చెప్పాను. నేను బలిమీట ఉట్టి కూర్చొని నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఎవడిస్తాడు. ఒక 1000 వస్తాయనా దేనికి? రేపు ఒకవేళ మీరు నిలబడితే ఓపెన్ పోలింగ్ ఈవీఎంలు ఉంటాయి కానీ ఓపెన్ చేసినాక చూద్దాం. ఒక 1000 2018లో బీజేపీ నిలబడితే 1500 ఓట్లు వచ్చినాయి, 1400 వచ్చినాయి. ఓకే, నోటాకు 1500 వచ్చినాయి. అప్పుడు సెంట్రల్ అధికారం వచ్చింది. అదే సెంటర్ అట్లాంటి సెంట్రల్ మోడీ అధికారంలోకి వచ్చిండు, మళ్ళీ గజ్వేల్లో 1400 వచ్చినాయి. అట్లా మాట్లాడొద్దు కదా. అంటే సరే అన్న, ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు మీరు బీజేపీ నుంచి లేకపోతే ఇంకేదో పార్టీ నుంచి నిలబడతా అది అంటే ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. జనసేన పార్టీ అనేది ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, సెంట్రల్ లో మోడీ వచ్చిండు, గజ్వేల్లో 1500 ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నా కదా. 1400 వచ్చినాయి, నోటకు 1500 వచ్చినాయి. మరి ఏమైంది? ఓకే, నేను అంతకంటే అది కాదు, నేను గెలిచి చూపిస్తా అని చెప్తున్నా. అన్న నా ప్లాన్స్ నాకున్నాయి, నాకున్నాయి. ఎలక్షన్ అయిపోయినాక నువ్వు ఎట్లా గెలిచినావు అప్పుడు మాట్లాడదాం. ఇదే మాటలు ఇదే వీడియో పెట్టి మాట్లాడదాం. అప్పుడప్పుడు చూపించాలి. నా ఫైర్ ఏమన్నా తగ్గితే ఇలాంటివి చూసి మళ్ళీ నేను రీబూస్ట్ అవుతాను. పక్కన ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ కాదు. అండ్ ఎందుకన్నా జనసేనని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది అంటే, బీజేపీని ఆల్రెడీ ఎట్లా విడిచిపెడుతున్నాము, సో ఆల్రెడీ బీజేపీ జనసేన కలిసి ఉన్నందుకే ఇట్లా కలిసి ఉన్నందుకు ఏం లేదు, బీజేపీని వదిలేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ ఆల్రెడీ 50-60 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం 10 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ చూసారు. ఇన్ని లక్షల కోట్లు ఈ అప్పు ఇదంతా కథ చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ చూస్తూనే ఉన్నాం. ఇప్పటికి ఊర్లలోకి రోడ్లు లేవు, కరెంటు లేని ఊర్లు చాలా ఉన్నాయి. ఇప్పటికి ఇంత పెద్ద మున్సిపాలిటీ, ఇప్పుడు మా గజ్వేలే చెప్తున్నా 2 సార్లు సీఎం. ఇప్పుడు మీరు వస్తుంటే చూసారు ఎన్ని పక్కలు ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు ఆడ ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్కి వస్తుంటే మొత్తం రోడ్ జామ్ అవుతుంది. పొద్దున పూట ఏమంటారు స్కూల్ బస్సులు అన్ని, అంటే చుట్టుపక్కల ప్రాంతాలంతా గజ్వేల్ మెయిన్ సెంటర్ పాయింట్ అనమాట. వచ్చే వ్యాపారస్తులకు ప్రజలకు అందరికి ఇబ్బంది అవుతుంది. నేను దాని మీద ఎన్నో ప్రోగ్రామ్ చేసిన, ఎవరు పట్టించుకోవట్లేదు. గజ్వేల్ ఇప్పుడు ఇంత డెవలప్ అయిందని బయటకి చాలా మంది ఏమంటారు, రేవంత్ రెడ్డి అంటే గజ్వేల్ ఫుల్ డెవలప్ అయిందని. ఏమైంది చెప్పు, మీరు చూసారు కదా రోడ్లు. ఇప్పుడు అట్లా ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి నాకు ప్రత్యామ్నాయం హిందూ ధర్మం సనాతన ధర్మం ఇవన్నీ నాకు కలిసి వస్తున్నాయి అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ అభిమాని సేమ్ టైం. కాబట్టి నేను జనసేన పార్టీని ఎంచుకుని అలా జాయిన్ అయినా. అభిమానిగా జాయిన్ అయినా పొలిటికల్ లీడర్షిప్ అభిమాని అన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ చిరంజీవికి అభిమాని ఉంటారు ఎవరైనా. అన్న ప్రచారం పెట్టినాక ఏమైతే అభిమాని రాజకీయ నాయకుడు. నేను ఆల్రెడీ రాజకీయ నాయకుడినే ప్లస్ అభిమాని ఉండే. నాకు ప్లాట్ఫామ్ ఇది బాగా అనిపించింది. అన్ని పార్టీలు చూసుకున్నా, మా ఫ్రెండ్స్ అందరినీ అనుకున్నా, ఏది పోతే బెటర్ అన్నప్పుడు ఇది ఎంచుకున్నా. నా దేవుని దేవాలని నేను ఎంచుకున్నప్పటి నుంచే తెలంగాణలో కొంచెం రాజకీయ వేడెక్కినాయి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము, జనసేన సభలు అడ్డుకునడము, ఇవన్నీ వేడెక్కినాయి. అది నాకు అదృష్టం అనుకుంటా. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా ఎట్లాంటి మనిషి? చాలా వరకు పొగరు ఉంటుంది, అది ఇది అంటుంటారు. చాలా నేను అనుకున్నా పవన్ కళ్యాణ్ కు, అంటే ఎవరు అనుకున్నా, నేను అనుకున్నా కాదు, ఎవరు ఏమనుకున్నా ఆయన చాలా సింప్లిసిటీ. నాతో ఒక 3 to 4 minutes మాట్లాడాడు, చాలా బాగా అనిపించింది. అసలు నేను ఊహించలే అంత మంచిగా మాట్లాడతాడు. ఇట్లా అంటే చాలా మంది ఎట్లా అంటే విఐపీలు ఇట్లా సెలబ్రిటీలు అంటే దొబ్బేయడము, సరే ఫోటో తీసుకుని పంపి చాలా నాకు దగ్గర. నేను ఒక ఫోటోగ్రాఫ్ కూడా ఇచ్చిన సార్కి, దాని గురించి ఒక 3 times మాట్లాడాడు. చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. అలాంటి బతుకు ఒక రోజు బతికినా చాలనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ లాగా ఒకటే రోజు ఒక గంట బతికినా చాలు. కోట్లాది మంది అభిమానులే ప్రపంచవ్యాప్తంగా. ఆయన సినిమా తీస్తే 200-300 కోట్లు వస్తాయి. అది ఇచ్చిపెట్టి ఆయన సొంతంగా శస్త్రచికిత్స, భుజానికి శస్త్రచికిత్స చేసుకుంటే సొంతంగా పైసలు పెట్టుకుంటూ చెప్పు. ఈ రోజులలో దేశంలో ఎవరైనా పెట్టుకుంటారు అట్లా? ఒకసారి ఒకసారి ఎంపీఎన్ఎల్ అయినా ఏసలో వండుకొని బిల్లు అంతా పెట్టుకుంటారు, గోళీల బిల్లు కూడా పెట్టుకుంటారు. ఇంకా అవసరమైతే ఇంటికి పోయేటందుకు పైసలు కూడా పెట్టుకుంటారు దగ్గర. సో ఇట్లాంటివి నచ్చినాయి పవన్ కళ్యాణ్ గారి దాంట్లో. సరే, అక్కడ ఏపీలో అంటే యాక్సెప్ట్ చేయడానికి కూడా 10 సంవత్సరాలు టైం పట్టింది పవన్ కళ్యాణ్ గారిని. సో తెలంగాణలో జనసేనని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని యాక్సెప్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? అప్పటి వరకు సీనాకి మనం ఏం పెద్ద పూజారులం కాదు, ఇంకెవరో కాదు. భవిష్యత్ అనేది అది కాలం జరుగుతూ ఉంటది.
ఇప్పుడు ఎప్పుడు అసలు కాంగ్రెస్ వస్తుంది అనుకురా 2023లో ఏదో కేసీఆర్ మీద కోపంతో ఆయన ఓట్లన్నీ ఇటు అంతే. బీజేపీ కరెక్ట్ పని చేయలేదు. కరెక్ట్ పని చేస్తే ఇంకా సీట్లు వస్తుంది. 8 సీట్లకు పరిమితమైంది. ఆ 8 సీట్లు కూడా ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఎట్లా గెలిచారో దగ్గర తెలుసు, ఎట్లా ఓడిపోయారో తెలుసు. మా దుబ్బాకల్ని 20లో గెలిచినా 23లో ఓడిపోయినాం. మళ్ళీ 19లో ఎంపీ ఓడిపోయినా మీరు మళ్ళీ ఎంపీ గెలిచినాం. ఇప్పుడు ఇక్కడ ఎంపీ కూడా అప్పుడు ఏంది వెంకటరామరెడ్డి టీఆర్ఎస్ ఆయన ఉండే, నీలమ్మదని కాంగ్రెస్ ఆయన ఉండే. టీఆర్ఎస్ వెంకటరామరెడ్డి ఏంటంటే ఇప్పుడు ఈ జాగాలన్నీ ముంపు గ్రామాలన్నీ గుంజుకుండా ఆయన దగ్గర ఒక ఆయన మీద ఒక మైనస్ ఉంది. అవన్నీ మాకు కలిసి వచ్చినాయి. ఎట్ ది సేమ్ టైం మోడీ హవా కలిసి వచ్చింది. అవన్నీ కలిసి వచ్చి గెలిచినాం. అప్పుడు ఇప్పుడు జనసేన అనేది కూడా ఇప్పుడు కాకుండా వచ్చు 28లో ఉండేది 34 మస్తు టైం ఉంది కదా. ప్రజలకు సేవ చేయాలని ప్రజలకు సేవ చేయాలని మాకు ఎప్పుడు రాసుంటే అప్పుడు అవుతాం. అలాగే మేము ఇంకా 10 సంవత్సరాలైనా వెయిట్ చేశారు. మేము 28 అనుకుంటున్నాం. వెయిట్ అన్న దేవుడు తెలుసు. నేనేమంటున్నానా 28లో రాలేదు, ఇంకా 5 సంవత్సరాలు ఇంకో వెయిట్ చేస్తామే. ప్రజలు తీర్పుంది కదా. ఇప్పుడు అల్టిమేట్ గా ఏంది ప్రజలు తీర్పునే శిరసా వహించాలి ఎంత పెద్ద నాయకుడైనా, అంతే కదా. అప్పుడు వరకు నడవాలంటే వెనకాల కార్యకర్తలకు భోజనాలు పెట్టాలి, డీజిల్ ఉండాలి, తెల్ల బట్టలకు గంజలు ఉండాలి, అన్ని ఉండాలనా. మరి లక్ష్మీ కటాక్షం కూడా ఉండాలి. ఎవరు కష్టం వాళ్ళు పడతారు. అప్పుడు వరకు కష్టపడుతూనే ఉంటారు. పీత కష్టం పీత అన్నట్టు రాజకీయాలలో ఎప్పుడు అంటే ఎప్పుడు గ్రౌండ్ లో ఫీల్డ్ ఉండాలంటే ఏదైనా కష్టం పడుతూనే ఉండాలి. ఇదే కష్టం ఏదో మెయిన్ పార్టీలలో పడితే అట్లీస్ట్ ఇప్పుడు వచ్చే పార్టీలలో సో అంత ఇంత లైఫ్ ఉంటదేమో కదా. నేనేమంటున్నా టీఆర్ఎస్ చూసినాము, కాంగ్రెస్ చూసినాము, ఆడిపోతే గుంపులో గోవిందాం. ఇదంటే మనకి సపరేట్ కూర్చుంది. ఇలా రాజన్న వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే నన్ను దిగుతుంటాను. అందులో వందలో మందలాగా ఏమంటారు మందలో వందలాగా ఏదన్నా ఒకటి ఉంటుండే. సరే మనకి ఇది ఒక గోల్ ఉంది. సరే ఓడతామా గెలుస్తామా అదంతా పక్కన పెడితే మనం కాన్ఫిడెన్స్ మొత్తం తిరగాలి, కసి ఉంది మనకు, తిరగాలి చేయాలి. చిన్న ఇళ్ళలో రాజకీయాలు చూసినాం, ఒక మంచి నేత దగ్గర రాజకీయాలు నేర్చుకున్నాం. అవన్నీ మళ్ళీ చూపించాలి కదా. 2029 వాళ్ళు 28 కల్లా చూపించాలి కదా. సో ఎవరో మనకి ఏం చెప్పారో అలయాలకు అప్పు చెప్పేస్తే అయిపోతుంది. నా భవిష్యత్తు ఏంటుంటుందో మీరెవరు చెప్పడానికి. ఏమైతే తెలియదు, మంచి అయితే తెలియదు, చెడ్డ అయితే తెలియదు. ఈ క్షణమే మనది, అంతే. ఈ క్షణమే 100% రెడీ ఉన్నా. దేనికైనా ఏది చేసినా రెడీ ఉన్నా అని చెప్తాను. నన్ను చంపనీకి వచ్చినాక నన్ను చంపేలోపు అని చంపేస్తాను చెప్తాను. అంతకు తెగించిన ఎందుకు అంత నన్ను చంపేలోపు అని చంపేస్తాను. ఒకవేళ నన్ను చంపడానికి వస్తాయి ఎవరన్నా అంటే ఫ్రస్ట్రేషన్ బాగా అనిపిస్తుంది. కసితో ఉన్న ఫ్రస్ట్రేషన్. అది అవమానాలు బాగా జరుపుకుంటే 120 స్పీడ్ అవమానాలు గుద్దుకుంటే ఎట్లయితే అట్లా అన్నమాట. సో రేపు ఎలక్షన్స్ కూడా వాళ్ళిపోతాయి అంత ప్రెషర్ తోటి. సో కార్యకర్తలు ఉన్నారా ఇప్పటికీ? అంటే మిమ్మల్ని ఉన్నారు నాకు యాక్చువల్ రోజు జాయిన్ అవుతున్నారు. మాకు ఇప్పుడు ఈ ఆగస్ట్ లో కూడా ఒక మీటింగ్ ఉంది, పార్లమెంటరీ మీటింగ్. అది సంగారెడ్డిలో ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్ గజ్జలు అనుకున్నాం, కొన్ని కారణాల వల్ల సంగారెడ్డి ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అంటే మీ ప్లాట్ఫామ్ గా తెలంగాణలో కూడా టీఆర్ఎస్ అనే పార్టీ, కవిత గారి పార్టీ కూడా ఉంది కదా. మేబీ వారికి మెదక్కి కావచ్చు, ఇక్కడ మంచి అనుబంధం కూడా ఉంది. అట్లా కొంచెం ప్లస్ పాయింట్ అవుతుండేనేమో. అట్లా ఆలోచించకపోయింది. అట్లా ఏం లేదు. కవిత పార్టీని ఎవరు పార్టీ అని ఏం గుర్తించరే. జస్ట్ కవిత పార్టీ అంటే నాకున్న పరిజ్ఞానం జస్ట్ ఏంది అలా నాన్న మీద అలిగి పార్టీ పెట్టింది అనిపిస్తుంది నాకు. అలా నాన్నే మంచిగా ఉండి ఎంపీ ఇస్తే, ఎమ్మెల్యేని ఇస్తే, ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే ఇదంతా లొల్లే ఉండకపోతున్నాయి కదా. అలా నాన్న మీద అలిగిన పార్టీ అని అనుకుంటా. లిక్కర్ కేసులో ఏమైనా పైసలు ఉన్నట్టున్నాయి. ఎట్లుంటది ఇంట్లో కూర్చుంటే. ఇప్పుడు రోజు తిరిగిన వాళ్ళకి ఇంట్లో కూర్చుంటే పిచ్చలే కదా. ఆమెకు షోక్ ఉంది. సరే తిరగని అట్లా పబ్లిక్ పైసలు తింటారు కదా. సరే అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర వ్యక్తిగానే ఇప్పటికే ఒక బ్రాండ్ వేసేసి అలాంటి తెలంగాణలో ఆదరిస్తారని చెప్పేసి అనుకోవచ్చు అన్న. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడైనా ఢిల్లీ, సరే వాళ్ళ మనకి తెలంగాణలో జాతీయ పార్టీలో తెలంగాణకు వచ్చి ఈ డిక్లరేషన్లు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే తప్పిందన్న. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏదో నాగబాబునో సీఎం చేస్తా, చిరంజీవినో సీఎం చేస్తా, రామ్ చరణ్ సీఎం చేస్తా అని చెప్పలే కదా. ఇక్కడ ఈ జనసేన పార్టీ తెలంగాణ ఆవిర్భవించింది, అది హైదరాబాద్ లోనే ఆవిర్భవించింది. అది ఇక్కడ ఏమన్నా పదవులు వస్తే తెలంగాణ బిడ్డలే వాడుకుంటారని చెప్పిండు. ఇప్పుడు కూడా జనసేన తెలంగాణ పార్టీలు తెలంగాణలో ఆంధ్రలో ఎవరైనా తెలంగాణలో ఎవరు కదా. రేపు ఏదైనా పదవులు వచ్చినా తెలంగాణ బిడ్డలు వాడుకుంటారు. మేము కూడా తెలంగాణలో. అంటే ఒక తెలంగాణ మీద ఒక ద్వేష అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి అసెంబ్లీలోనే 11 రోజులు అన్నం తినలే అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి రేపు తెలంగాణకు మంచి చేస్తాడని చెప్పేసి ఏమనుకుంటాము. ఎంతైనా సరే మీకు పదవులు ఇచ్చినా, మీకు బాధ్యతలు ఇచ్చినా, మీరు సీఎం అయినా కూడా ఆయన చెప్పినట్టు ఆడాల్సిందే కదా మీరు. అది ఉపవాసం ఉన్నానని అమరవీరులు ఇంతమంది చనిపోయినందుకు ఉపవాసం అని చెప్పింది, కానీ తెలంగాణ ఇచ్చినందుకు ఆయన ఎక్కడ చెప్పలేదు. అట్లా అనుకుంటే ఆయన కొండగట్టుకు డబ్బులు ఎందుకు ఇస్తాడు? ఆయన జేబులో నుంచి ఏమి ఇయ్యలే కదా అని విమర్శిస్తున్నారు. ఆయన జేబులో నుంచి ఏమన్నా కొండగట్టుకి ఇచ్చిండ్రా? మీరెందుకు ఇవ్వలేదు? కొండగట్టుకు మీరెందుకు ఇవ్వలేదు అంటున్నా.
సరే ఆయన జేబుల నుంచి వెళ్ళాడు ఇంకెడికెళ్ళో ఇచ్చింది, మీరెందుకు వెళ్ళారు మరి? మీరు కూడా గవర్నమెంట్ నుంచి చేయండి, తెలంగాణలో కదా, మంచి కరీంనగర్ జిల్లానే కాదు, మీరెందుకు వెళ్ళారు? మీ సో ఏమైంది అంటున్నా నేను. సో అప్పటికి చెప్తున్నా, తెలంగాణ మా జాగిరే, ఇవ్వనయ్యే జాగిరి కాదు. సో వాళ్ళని తెచ్చి మనం పెడదాము. ఒక తెలంగాణ బిడ్డగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారన్న మీరు? జాగిర్ల కాలం పోయింది. జాగిర్ అని కేసీఆర్ ని బండకేసి కొట్టిరు మొన్న 20 కొట్టిరా. సరే అప్పులు చేసిండో ఏం చేసిండో, ఇంత తెలంగాణ సున్నం వేసినట్టు మొత్తం కొంచెం డెవలప్మెంట్ అయితే చేసిండు. గజ్వెల్ని కావచ్చు, సిరిసిల్లని కావచ్చు, సిద్దిపేటలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు, వేరే కాన్స్టిట్యూషన్ తక్కువ ఉండొచ్చు. అటువంటి వ్యక్తినే బండకేసి కొట్టిరు. నీ జాగిరింది, నా జాగిరింది. ప్రజలు ఏది డిసైడ్ చేస్తే వాళ్ళు అవుతారు. వేరే పార్టీకి స్పేస్ ఉందా తెలంగాణ? సరే రాజకీయాల గురించి ఇంత పట్టుంది అంటున్నారు కదా, వేరే పార్టీకి స్పేస్ ఉంది అనుకోవచ్చా ఇక్కడ తెలంగాణలో? వేరే పార్టీకి ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ బీజేపీ అయితే వాళ్ళతో కాదంటారా? కాదు, 100% ఫిక్స్ అయిందా? 100% కాదు చెప్తున్నా. ప్రజలు కూడా అనుకుంటారు ఇప్పుడు గెలిచిన లేదో ఆడ లోకల్ దాంతో మోడీ హవాతో. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు కదా, ఎంపీలు అయ్యారు కదా, ఎమ్మెల్యేలు ఎందుకు కూడా పేరు మరి? సరే ఎంపీలకు ఎక్కుంటాయా ఓటు, ఎమ్మెల్యేలకు ఎక్కుంటాయా? ఎమ్మెల్యేలు. మరి ఆనంద్ కూడా పేరు వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు తెలంగాణలో 8 స్థానాలు గెలిచింది, 8 ఎంపీలు గెలిచింది, మళ్ళీ తర్వాత 2 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలిచింది. ఎమ్మెల్సీ అనేది అక్కడ పోటీ పెట్టలే బీఆర్ఎస్ కాబట్టి గెలిచింది, అది పెద్ద కాన్స్టిట్యూన్సీ, అది అయిపోయింది. ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఎందుకు వెళ్ళారు నాకు సమాధానం చెప్పే ఫస్ట్. ఓకే, గెలుస్తుంది కదా ఒక సీట్ తోటి, 18లో 1 సీటు, 23లో 8 సీట్లు. మళ్ళీ గ్రోప్ అయినట్టే కదా? గ్రోప్ అయినట్టే, అదంతా సొంత చరిష్మా తోటి వెంకటరామరెడ్డి అంటే కాదు, గెలిస్తే సొంత చరిష్మా, ఓడిపోతే భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయడం. ఏం సీన్ అన్న, ఏం రాజకీయాలు ఇవి? ఏమంటున్నా, ఇప్పుడు ఇంత పెద్ద ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది, ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు కదా, సెంట్రల్ మినిస్టర్ వాళ్ళు ఎందుకు ఓడిపోయారు కదా చెప్పు నాకు, చెప్పే వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? అవునన్నా, నేను ఏమంటున్నా అన్న, ఇవే కానీ కార్యకర్త మన కష్టం చేసినట్టు పట్టించుకుంటే పని చేస్తాడు. నీకు ఎంపీ ఎలక్షన్స్ కి ఎమ్మెల్యే ఎలక్షన్ కార్యకర్తల గురించి బట్టలు చెప్పుకొని మాట్లాడతారు కదా, కార్యకర్తలు అట్లా చూసుకుంటా ఇట్లా చూసుకుంటా ఒక పూట తినలాగా పని చేసి సోషల్ మీడియాలో అనర్గళంగా మాట్లాడాలి, అట్లే మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకి ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఎందుకు, ఎంపీ ఎలక్షన్ వచ్చేసరికి సెంట్రల్ లో మోడీ ఉండాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓటేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఓటేస్తారు. అదే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎందుకు అయ్యారు? వీళ్ళకి అంత సీన్ లేదు, వీళ్ళు గీళ్ళని గెలిపించినా ఏం కాదు వీళ్ళతో అని చెప్తారు. సరే బీజేపీ గురించి ఎంత మాట్లాడేటోళ్ళు, అక్కడ నరేంద్ర మోడీ గారి ఫోటో, ఇక్కడ రఘునందన్ గారి ఫోటో, నరేంద్ర మోడీ భరతమాత ఫోటో. భరతమాత ఏ ఒక్కరికి సొంతం కాదు కదా, అందరికి భరతమాత అంటే భరతమాతనే కదా. మోడీ అనేది మన దేశ ప్రధాని, నాకు నచ్చిన లీడర్ ప్రకారం. ఇప్పుడు రఘునందన్ రావు అంటే నేను రోజు ఆయన చూసే పోతా, ఆయనలాగా ఎదగాలనే పోతా, ఆయన ఎక్కువ ఎదగాలనే పోతా. రోజు నాకు కసి ఉంది, ఇంకా రోజు కసి అని చూసుకుంటా. ఏం నేర్చుకున్నాను రఘునందన్ రావు గారు దాంట్లో? ఇన్ని రోజులు తిరిగాను కదా, ఏం నేర్చుకున్నాను? సరే ఆయనలాగా అవుతా అంటున్నారు, ఆయన కన్నా ఎక్కువ అవుతా అంటున్నారు కదా. అన్న నేను మళ్ళీ చెప్తున్నా, నా తలరాత్రి ఇట్లుంటే అట్లా అవుతా. నేను కాకపోతే కష్టపడుతున్నా, నా స్థాయికి మించి కష్టపడుతున్నా. 40 ఏళ్ళలో ఎవడు ఇంత డేర్ చేసుకోడు, ఒక ఎంపీని ఎదిరించి ఇంత గట్టిగా ఎవడు మాట్లాడాడు. నేను తప్పు చేయలేదు కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతాను. తప్పు ఏం పంచాయతీ అయింది చెప్పరా? పంచాయతీ ఏముండదు, క్లారిటీ పంచాయతీలు లేవు, ఏం లేవు, సెటిల్మెంట్ లేదు, మన లేదు, మసాడం లేదు. ఏం చెప్తున్నా, మనకు నచ్చినోడు, మనకి ఎవడైనా మనకు అహర్నిశలు పని చేసేటోని మనం చూసుకోవాలన్నా, ఒకటే పంచాయతీ, అదే పంచాయతీ. ఓకే, ఇప్పుడు నువ్వు ఇంతమంది న్యాయపరమైనది. ఇప్పుడు ఏ లీడర్ అన్న, ఇప్పుడు మా కెమెరామ్యాన్ వచ్చి నా దగ్గర అన్న ఇది చేసి పెట్ట అంటే అది మంచిది అయితే చేస్తా, లేదు నా అవసరాన్ని మించి తెచ్చిండంటే ఇది నా వల్ల కాదురా భయ అని చెప్పేస్తా. అంత మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కాదు కదా, అయిందనే చెప్తున్నా కదా, అయిందనే కదా పంచాయతీ అయ్యింది. ఇప్పుడు రాజన్న నువ్వు డైరెక్ట్ ఫోన్ చేస్తే కానీ అవలగా కదా. ఓకే, ఇక్కడ ఏంటంటే కెమెరామాన్ నా దగ్గరకు వస్తాడే, నేను రాజన్న ఈ పరిస్థితి వస్తా. ఇప్పుడు మీ కెమెరామాన్ కి నేనేం చెప్పాలి, మీ కెమెరామాన్ సమాధానం ఏం చెప్పాలి? రాజన్న నువ్వు ఒకటైపోయావు అన్నాడు అనుకో, నేనేం సమాధానం చెప్పాలి? నా ఇజ్జత్ పోతుందా పోదా? అది మిస్అండర్స్టాండ్ ఏదన్నా కానీ అది నా ఇజ్జత్ పోతుందా పోదా? ఇంత మంచిగా మర్యాద పెంచుకున్న కిరీటాన్ని నువ్వు ఒకటేసారి వడగొడితే ఎట్లుంటుంది చెప్పు? నార్మల్ దగ్గర మళ్ళీ కలవాలని కలవకూడదు అంతే. నేను ఇంత ఎదిరించి బయటకు వచ్చినప్పుడు అందరు మొహం మీద కొట్టినట్టు, నన్ను ఎవరెవరు దేశిస్తారు అందరు మొహం మీద కొట్టినట్టు నేను అంటే రఘునందన్ అన్నని పక్కన పెట్టి సీనన్న కొన్ని ఆస్తులు సంపాదించుకుండు, కొంచెం సొంతంగా సెటిల్మెంట్లు చేసిండు, సొంతంగా అవి చేసిండు అని చెప్పేసి అన్నందుకు సీనన్ పక్కన పెట్టిండు అని చెప్పేసి కూడా ఒక టాక్. నేను మళ్ళీ మొన్న కూడా ఒక ఛానల్ అయిపోయినా, ఒక గ్రామ సెక్రటరీ అంటే పరిపాలన స్టార్టింగ్ పాయింట్ అక్కడే, అక్కడి నుంచి కలెక్టర్ దాకా నా స్థాయి కలెక్టరా కాదా అనేది ప్రజలకు తెలుసు.
అక్కడ నుంచి నీకు ఇంకేమన్నా అంటే సెక్రటరేట్ లో ఒక చీఫ్ సెక్రటరీ దాకా నేను కలవాలని కూడా అందరినీ కలుస్తా. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ 2 నెలల నుంచి నేను బీజేపీ నుంచి పక్కకు వచ్చినాక చాలా మందిని కలుస్తున్నా. కొందరి ఫోటోలు ఇద్దరు మినిస్టర్లు కలిసి మన ఒక ప్రాబ్లం కోసం ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఎంతో మంది ఫోటోలు దిగకుండా కలిసిన వాళ్ళు చాలా మంది. ఇంకా నేను ఫోటోలు కలిసిన వాళ్ళని దిగకుండా కలిసిన చాలా నేను నా గజ్వెల్ కాన్ఫరెన్స్ కొని ఎవరినైనా కలుస్తా. నేను మళ్ళీ అదే ఛానల్ మొన్న చెప్పిన ఛానల్ గురించి చెప్తున్నా. అందులో కూడా చెప్పిన గ్రామ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఎవరినన్నా నేను ఇట్లా ఈ రకంగా మనిషిని నేను నాకు ఈ పని చేసి పెట్టిర్రి అని చెప్పి నిరూపిస్తే ముక్కును అలగ రాసి ఇవో పొర్లు దండాలు అంటారా ఏ దండాలు అంటారా అవన్నీ పెట్టేస్తా. ఏదన్నా మీ సొంత ఏదన్నా నా సొంతంగానే పెట్టుకున్నా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా కొన్నా అనుకోండి ఒక కారు కొన్నా అనుకో ఆయన ఇప్పించిన అంటారు. ఎందుకంటే ఎంబడి తిరుగుతున్నాను కాబట్టి ఇప్పించినట్టు. దాన్ని పబ్లిక్ నోరు మనం ముయ్యలేం కదా, మూస్తామా. ఓ తెల్ల బట్టలు ఇష్టం అనుకో ఆయన ఇప్పించిండు. ఈ అమ్మాయి ఎన్ని రోజులు మోస్తాం ఇవన్నీ. ఇప్పటికీ 40 ఏళ్ళు వచ్చిందన్న, ఇంక 20 ఏళ్ళు మంచి సల్లబోతే 20 ఏళ్ళు ఉంటాయి. 20 ఏళ్ళలో ఈ ఎంకరేజ్ తిరిగి ఇవన్నీ మోసాలకు పోయి ఎన్ని రోజులు బతాం చెప్పండి ఇట్లా. సో మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫైర్ నచ్చింది. అండ్ అంటే నేను హానెస్ట్గా చెప్తున్నాను. అండ్ మీకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకోవాలన్నది ఎవరికైనా డ్రీమ్, ఎవరికైనా కళ. డెఫినెట్గా ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తా. మూడోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అవ్వడం ఒకటి నాకు ఎందుకు ఎక్కడో తేడా కొడుతుంది. అది ఒకసారి ఆలోచించుకుంటే బెటరు. అండ్ గజ్వేల్గా కేసీఆర్ అంటారు కాబట్టి ఇలాంటి నియోజకవర్గంలో డేర్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి సెట్ చేసుకుంటే బెటర్. నేను నన్ను ఆలోచించి చేసుకున్నాను. నాకు ఇదైతేనే సెట్ అయితేనో ఆలోచన చేసుకున్నా. ఇక గెలిపోవటంలో అంటారు అదంతా ప్రజల చేతులలో ఉంటుంది. ఎవ్వరు ఇప్పుడు నేను రాగానే నా దగ్గర 1000 కోట్లు నాకు కొట్టేస్తారా? 1000 రూపాయలు ఉన్నా ఒకటేరు, 1000 కోట్లు ఉన్నా ఒకటి. ప్రజలకు మనం ఏం చేస్తాము, ప్రజలకు మనం ఏం చేస్తామనేది ప్రజలకు మంచిగా వివరించి చెప్తే వాళ్ళు ఓటేస్తారు. అది ఈ పాట ఆ పాట కుణంనేం సాంబశివరావు మొత్తం ఎక్కడ లేదు, మొత్తం దేశంలోనే అదైపోయింది, అంతరించిపోయింది సిపిఎం. కుణంనేం సాంబశివరావుని గెలిపించారు. అసలు ఎగ్జామ్స్ మీరేందుకు తీసుకోరు అంటున్నా. ఎంతసేపు డిస్కరేజ్ అయినా ఇప్పుడు ఎప్పుడు పశ్చిమ బెంగాల్ పని మంచి గెలిచిందని. ఇప్పుడు తమిళనాడులో డ్రైవర్ కొడుకు గెలిచిండు. గతంలో ఎగ్జాంపుల్ తీసుకొని మా వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి. కానీ నువ్వు కైసార్ మీద గెలుస్తావా, రఘునందన్ రావు మీద గెలుస్తావా అంటే ఏందన్నట్టే అది. ఓకే, సో మొత్తానికి అయితే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నా. 100% ప్లాన్ తోటి ఉన్నా. నా గోల్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను నా పోయే గోల్ గెలిస్తే చరిత్ర అన్న. నేను పోయే రూట్ లో ఎవరైనా వచ్చి నన్ను తొక్కేయాలంటే వాళ్ళని దుబ్బేసుకుంటూ పోతున్నా. నేను 120 స్పీడ్ లో పోతున్నా. అని ఇంకోటి ఇప్పుడు ఎవరైనా సరే రేపు గజ్వేల్లా సరే సీనుకి ఎందుకు ఓటేయాలి, ఇప్పటి వరకు ఆయన మనకి ఏం చేసిండు అన్నారు అనుకోండి, ఏమైనా ఉన్నాయా చెప్పుకొని ఒక నోట్ పనులు అన్న? చాలా చేసినాం. కానీ నేను జాయిన్ అయిన నుంచి హిందూ ధర్మ ర్యాలీలు ఇస్తా. ఇక్కడ హనుమాన్ ర్యాలీ, హనుమాన్ విగ్రహాలు, రాముని విగ్రహం నేనే తెప్పించినప్పుడు హనుమాన్ ర్యాలీ అప్పుడు తీస్తా. నేను ప్రతి దైవదాంట్లో అయ్యప్పమాల వేసుకుంటా. ప్రతి సంవత్సరం పూజ చేపిస్తా. ప్రతి సంవత్సరం వినాయకుని పండుగకి వినాయకులు వస్తా. 2000 మట్టి వినాయకులు వస్తా. నేను విత్ బ్యాగ్ తో సహా వస్తా. నేను ఇలాంటివి చేసుకుంటూ వస్తుంటాను. నేను చాలా మంది గుర్తుపడతారు. కాన్స్టిట్యూన్సీ మొత్తం గుర్తుపడాలంటే టైం పడుతుంది. అందుకే ఇప్పుడు ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటున్నా. ఎవరైనా చచ్చిపోయినా పోతున్నా, బర్త్డే పోతున్నా, బర్త్డేలకు పోతున్నా, సావులకు పోతున్నా, పెళ్లిళ్ళకి పోతున్నా. నాకు ఎవరైనా చనిపోయి ఎవరైనా ఆపదలు ఉంటే నా దగ్గర సూచన సాయం ఇస్తాను. అందరిలాగా 50 లక్షలు 10 రూపాయలు వాళ్ళకి ఎంత సాయం అయితే నాతో నా జేబులు ఎంత ఉంటే అంత ఇస్తున్నా అంతే. సో మొత్తానికి ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ప్రజల లోపల ఉండాలని ఫిక్స్ అయిపోయినారు. అండ్ గురువు గారి నుంచి, పొలిటికల్ గురువు గారి నుంచి ఏమైనా ఫోన్ వస్తే చూద్దాము. అట్లాంటి ఆలోచనలు అయితే అన్న ఏ ఫోన్ వచ్చినా ఇంటికి వచ్చినా ఇక నేను చాలా మొండోని. నా గురించి మీకు ఇంకా తెలియదు, ఇప్పుడే స్టార్ట్ అయినా కాబట్టి చాలా మొండోని. నేను మొండోని అయిపోయి ఇక్కడ వరకు వచ్చిన. నేను 2005లో సిటీస్ లో 1500 జీతం చేసిన. పార్క్ లైన్ సిటీస్ లో 1500 అన్న జీతం 2005. 2026 21 ఏళ్ళు నా గ్యాప్. 21 ఏళ్లలో నేను ఈ స్థాయికి వచ్చిన. ఎట్లా అదే నీకు కష్టపడ్డని చెప్తా. కెమెరా బంద్ చేసిన అదే ఈ కష్టపడి వచ్చిన నేను నాతో మొండోని ఇంకా మీరు చూస్తున్నాను. అంటే నాకన్నా మొండోళ్ళు ఉండొచ్చు, కానీ నేను మొండోని ఏదైనా సాధించగలుగుతాను నమ్మకం నా మీద నాకుంది. ఎవరో మీలాంటి వాళ్ళు డిస్కరేజ్ చేసి కేసీఆర్ ఉన్నారు కదా గెలిస్తావా ఎన్నట్లు వస్తాయి అవన్నీ పక్కన పెడతా. ఇప్పుడు దాకా గెలిచిన వాళ్ళంతా ఆకాశం పేర్లు గుడిపడలేరు కదా, అమ్మ కడుపు నుంచి వచ్చారు కదా. నేను కూడా అమ్మ కడుపు నుంచి వచ్చిన. ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. ఆశీర్వదిస్తే పని చేస్తా, ఆశీర్వదించకుంటే ఇంకా పని చేస్తా. 34 ఆశీర్వదిస్తే ఎప్పుడు మా గజ్వేల్ ప్రజలు ఆశీర్వదించేదాకా ప్రజలనే ఉంటాం. ఓకే, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు ఒక మాటలు చెప్పాలంటే? జనసేన పార్టీ గురించి మంచి సౌమ్యుడు. అలాంటి కింద అంటే జాయిన్ అవ్వడం లేట్ జాయిన్ అయినా ఇప్పటి నుంచి ఆయన దారిలో అడుగుజాడలలో నడుస్తా. ఆయన చెప్పిన స్ఫూర్తి నేను మరీ చెప్తున్నా కదా. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోవచ్చు. అంటే ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ సీఎంగా ఆయన భుజానికి ఆపరేషన్ అయితే ఆయన సొంత డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి?
ఓకే ఒక ఇన్స్పిరేషన్ కదా అవును. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు చూసినా 100 కిలోమీటర్ తిరిగితే 200 కిలోమీటర్ రాసుకుంటే 200 రూపాయలు డీజిల్, 200 కిలోమీటర్ డీజిల్ వస్తుంది. ఎప్పుడన్నా కేసీఆర్ గారితో అంటే మంచి రిలేషన్ ఉందా మీకు? లేదన్న, నేను ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా కలవాలి. ఇప్పుడు వరకు కలవాలి. మీ ఎమ్మెల్యే కలవాలి. మీ ఎమ్మెల్యే వాళ్ళకి టీఆర్ఎస్ లే కలవాలి, మాకిడ కలుస్తాడు. టీఆర్ఎస్ లకి కలవాడు ఆయన, మాకిడ కలుస్తాడు. అంత రాలే అవకాశం. ఇప్పుడు టైం అడుగుతా ఒకసారి గజ్వేల్ దాని మీద మరి ఎట్లా చేద్దాం, గజ్వేల్ని నేను ఇట్లా జనసేన నుంచి పోటీ చేస్తున్నా, దీని అభివృద్ధి మీద మీరు ఎమ్మెల్యే గెలిచి ఫామ్ కూర్చున్నారు, మరి ఎట్లా చేద్దామని అడుగుదామని పోదాం అనుకుంటున్నాయి 2-3 రోజులలో. అలా నెల కింద ఒకటి బహిరంగ లేఖ రాస్తే మళ్ళీ రిటర్న్ పంపించింది. ఒకటి తెలంగాణ భవన్ కు రాపించిన, ఒకటి ఫామ్ హౌస్ కు రాసిచ్చిన, మళ్ళీ పోస్ట్ రిటర్న్ వచ్చినాయి. ఆ లెటర్లు తీసుకుని పోతాయి ఈసారి పోయినప్పుడు. మీ ఎంపీ గారితో పనులు కావాలంటే? మా ఎంపీ గారితో పనులు ఏమైతున్నా మరి నాకే తెలియదు. కలుస్తారు, ఒక పార్టీ ప్రతినిధి కదా. కలుస్తాను, పార్టీ పరంగా కలుస్తా, అభివృద్ధి పరంగా. నాకు తెలిసి ఇప్పుడు గెలిచినప్పటి నుంచి నా గజ్వేల్ అయితే ఎంపీ గారు ఫండ్స్ ఏం రాలేవు నాకు తెలిసి. ఆయన ఉన్నాయని దుబ్బాకనే ఇచ్చుకుంటుండు. మరి దుబ్బాకలో ఓటేస్తేనే గెలిచిరా మరి నాకైతే తెలియదు. అక్కడ దుబ్బాక మన గజ్వేల్ పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి. మన గజ్వేల్లో చాలా సమస్యలు ఉన్నాయి. రింగ్ రోడ్ సమస్య ఉంది. ఇక్కడ మొత్తం రింగ్ రోడ్ మొత్తం అయిపోయింది, ఒక 1/2 కిలోమీటర్ రింగ్ రోడ్ పెండింగ్ ఉంది. ఆ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే పెద్ద వాహనాలు ఏమైతున్నాయంటే అంత లొకేషన్ పెట్టుకుని వస్తున్నారు, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని వస్తారు. అక్కడికి వచ్చినాక రోడ్ అయిపోతుంది. అయిపోయినప్పుడు పెద్ద వెహికల్స్ అన్ని టౌన్ లోకి వస్తున్నాయి. ఆ టౌన్ లోకి వచ్చే టైంకి స్కూల్ బస్సులు, వేరే వ్యాపారం, పెద్ద పెద్ద వాహనాలు వచ్చేసరికి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది ఒకటి కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఎంపీ గారు ఇక్కడ ఓట్లతో కూడా గెలిచింది కదా, టీఆర్ఎస్ కంటే 500 ఓట్లు ఎక్కువనే వచ్చినాయి గజ్వేల్ టౌన్. అది చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేడు? వాళ్ళు కేసీఆర్ చేస్తలేడు, ఈడీనే చేస్తలేడు. రేపు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి అడుగుతాయి. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. మీ విజన్ నచ్చింది. అండ్ యువకులు రాజకీయాల్లో రావాలని మనం స్పీచ్లు ఇస్తుంటాం కానీ సపోర్ట్ చేయము. మీలాంటి వెనక మేము తప్పకుండా ఉంటామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇది కమరి సీనన్న గారితో స్పెషల్ చిట్చాట్. అండ్ గజ్వేల్ ప్రజలు కమర్ సీన్ లాంటి వాళ్ళని ఆదరిస్తారా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.